జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్లు ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. క్షేత్రస్థాయిలోకి ముఖ్య నేతలు వెళ్తున్నారు, ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, జూబ్లీహిల్స్ ఎన్నికలు నిజంగా చూస్తుంటే ప్రధాన ఎన్నికల్ని తలపిస్తున్నాయి. సో ఇంకా 3 రోజులే ఉంది పోలింగ్ ప్రచారానికి. సో ఇలాంటి టైంలో అన్ని పార్టీలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచార వేడి మాత్రం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా 3 పార్టీలు, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు కూడా ఏదైతే ప్రచారంలో ఇప్పటికే జోరుగా కూడా ఏదైతే ప్రచారం చేస్తున్నాయి, నువ్వా నేనా అన్నట్టు ప్రచారం చేయడంతో పాటు ఒకరిపై ఒకరు మాటల తూటాలు కూడా పేల్చుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే అటు బీఆర్ఎస్ పార్టీ అయితే కేవలం అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిపై, సిటీలో జరిగిన అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధమని చెప్పి అటు కేటీఆర్ సవాల్ విసురుతుంటే, అసలు చెత్త చేసిందే ఈ హైదరాబాద్ నగరాన్ని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు అందరూ కూడా అటు బీఆర్ఎస్ పై ఏదైతే మాటల యుద్ధం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా కేవలం 20% మైనార్టీ ఓట్ల కోసం 80% హిందువులను కాదంటారా అని చెప్పుకుంటూ కూడా ఏదైతే అటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ వస్తుంది. ఇలా ఒకరికొకరు ఏదైతే ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో అయితే అన్ని పార్టీలు కూడా ఇప్పటికైతే ప్రచారం తీవ్రస్థాయిలోనే ముమ్మరం చేశాయి. అటు పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నేతలు అందరూ కూడా, ఇటు మన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చూసుకున్నట్టయితే క్యాబినెట్లో ఉన్నటువంటి 15 మంది, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, 28 మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలు అందరూ కూడా ఇటు ప్రచారంలో ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలపై కూడా ఏదైతే ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇప్పటివరకు జూబ్లీహిల్స్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా వారు ప్రజలకు చెప్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం ఇక్కడ గెలిచినట్టయితే ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ వెళ్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇటు సిట్టింగ్ స్థానం ఏదైతే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. సో సిట్టింగ్ స్థానం అవడంతో మాగంటి గోపీనాథ్ భార్య ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారో అటు కేటీఆర్, హరీష్ రావు, అలాగే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వారు ఇటు బీఆర్ఎస్ పార్టీ కేవలం అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ వారు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో అమలు ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేసే అవకాశం ఉంటుందని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఇక బీజేపీ కూడా కిషన్ రెడ్డి, అలాగే పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రచారంలో ఇప్పటికే పెద్ద ఎత్తున పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒకే జెండాతో బీజేపీ ముందుకెళ్తుంది. ఖచ్చితంంగా అటు మీరు కనుక బీఆర్ఎస్కు ఓటు వేసినా కాంగ్రెస్కి వేసినట్టే, కాంగ్రెస్కి ఓటు వేస్తే కూడా బీఆర్ఎస్కి వేసినట్టే అని చెప్పుకుంటూ అటు బీజేపీ తమ ప్రచారాన్ని కొనసాగిస్తుంది. 20% మైనార్టీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ 80% హిందువులను వద్దనుకుంటుందో ఆ విషయం నేరుగా చెప్పాలని చెప్పి కూడా అటు రామచంద్రరావు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు, అలాగే కిషన్ రెడ్డి కూడా కౌంటర్ వేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కావడంతో ప్రచారంలో కొంత ముందడుగుగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఉదయం సాయంత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రచారంలో హోరెస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇంకా రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ చేయాల్సిన అభివృద్ధి కావచ్చు, అన్ని విషయాలపై కూడా వాళ్ళు చాలా క్లారిటీగా ప్రజలకు ఇంటింటికి వెళ్కుంటూ, గడప గడపకు వెళ్కుంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే కాదు, మంత్రుల సతీమణులు కూడా వాకిటి శ్రీహరి, అలాగే పొన్నం ప్రభాకర్ సతీమణి అందరూ కూడా ఈరోజు నవీన్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి సతీమణితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గద్వాల్ విజయలక్ష్మి మేయర్ కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. సో వీరందరూ కూడా ఇంటింటికి వెళ్కుంటూ అటు మహిళలకు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, పేద ప్రజలకు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, రేషన్ కార్డుతో వస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, సన్నబియ్యం పథకం కావచ్చు, ఇలా ప్రతి పథకాన్ని 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అటు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ గెలిస్తేనే అధికార పార్టీ కొంత భయం ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నికల్లో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ భయాన్ని కాంగ్రెస్ పార్టీ కలిగించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలని చెప్పి అటు బీఆర్ఎస్ కోరుకుంటుంది. అయితే హోరాహోరిన అటు అన్ని సామాజిక వర్గాల ఓట్ల కోసం, అటు మైనార్టీ సామాజిక వర్గాల ఓట్ల కోసం కావచ్చు, అటు కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసం, అలాగే సెటిలర్ల ఓట్ల కోసం అయితే అన్ని పార్టీలు తమ ప్రయత్నం చేసుకుంటూ ఎవరికి వారు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అటు దళితులకు సంబంధించినటువంటి ఓట్ల కోసం కూడా ప్రత్యేక సమ్మేళన సమావేశాలు నిర్వహిస్తున్నాయి. బీసీలకు సంబంధించిన ఓట్ల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇలా ప్రతి పార్టీ కూడా రాజకీయంలో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే, సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో రానున్న జేహెచ్ఎంసీ ఎన్నికలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి బీజేపీ కూడా ఎన్నికల్లో గెలవాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాయి. సో ఓవరాల్గా 3 పార్టీలు అయితే హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో ముందుకైతే కొనసాగుతున్నాయి. మరి ఇంకా 3 రోజులే సమయం మిగిలి ఉంది. ఈరోజు 6వ తేదీ, 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది కాబట్టి ఈ 3 రోజులు కూడా జూబ్లీహిల్స్ మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర నేతలంతా కూడా
ఇక్కడే కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఇంకా మాటల తూటాలు, ఒకరిపై ఒకరి విమర్శలు, ఎలాంటి అభివృద్ధి ఎవరు చేశారనే దానిపైన ఇంకా కూడా ఏదైతే వేడి పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చూద్దాం ఎలాంటి మాటల తూటాలు పెళ్తాయి, దాని కౌంటర్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా ఈ 3 రోజుల్లో అయితే మనకు తెలిసిపోతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజిన్.